ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఫిబ్రవరి 17, 18 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహ రాశి వారు ఈ 2 రోజుల్లో మీ యొక్క లక్ష్యాలను సాధించడానికి ఈ 2 రోజుల్లో మరింత కష్టపడతారు. విద్యార్థులు చదువుపైన దృష్టి పెరుగుతుంది. కొత్తగా ప్రేమలో పడే అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. నిజాయితీగా మాట్లాడడం వల్ల కుటుంబంలో మీ బంధాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా మీ జీవితంలో ఈ 2 రోజులు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఒక ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పును ఆ ఫోన్ కాల్ తేబోతుంది, ఎలాంటి ఆశలు మీకు చిగురించబోతున్నాయి, అనుకోకుండా వచ్చే ఆ ఫోన్ కాల్ మీ జీవితంలో ఎలాంటి శుభవార్తలను తేబోతుందో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిషాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్డం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తాకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. సింహ రాశి వారికి ఫిబ్రవరి 17, 18 తేదీల్లో ఎలాంటి ఫోన్ కాల్ రాబోతుంది, ఆ ఫోన్ కాల్ వల్ల వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ ఫోన్ కాల్ వల్ల వీరు ఎలాంటి శుభవార్త వినబోతున్నారో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము ఎలాంటి విషయాలు చెప్తున్నామో, మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో పూర్తిగా అయితే మీకు అర్థం అవుతాయి. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఈ 2 రోజులు గ్రహాలు అయితే అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి. ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో కొన్ని ఊహించినటువంటి ఉత్కంఠభరితమైన ఫోన్ కాల్ అనేది ఈ 2 రోజుల్లో రాబోతుంది అని చెప్పుకోవచ్చు. మీరు గతంలో పెట్టుకున్న ఆశ, ఎదురు చూస్తున్న సమాధానం, అనుకోకుండా వచ్చే శుభవార్త ఈ ఫోన్ కాల్ వల్ల మీ ముందుకు అయితే ఇలాంటి వార్తలను తీసుకుపోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో హఠాత్తుగా మీ ఫోన్ అనేది ఒక్కసారిగా మోగుతుంది. ఇక ఫోన్ కాల్ ఎత్తగానే మీలో ఒక నూతన ఉత్సాహం మొదలవుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో ఫోన్ కాల్ రావచ్చు. ఇంటర్వ్యూ లేదా సెలక్షన్ సమాచారం గురించి ఒక ఫోన్ కాల్ అయితే వచ్చే అవకాశాలు ఈ 2 రోజుల్లో బలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఆర్డర్ లేదా డీల్ గురించి వచ్చే అవకాశాలు అయితే ఈ రోజున కనిపిస్తున్నాయి. అదేవిధంగా సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కావటానికి ఒక ఫోన్ కాల్ అనేది వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రేమ విషయంలో మీకు ఈ సమయంలో స్పష్టత గురించి, సమాధానం గురించి, మీరు ఎదురు చూస్తున్న సమాధానం అనేది ఈ ఫోన్ కాల్ వల్ల ప్రేమలో ఉన్నవారికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కాల్ వల్ల మీలో ఉన్న అనిశ్చితి తొలగిపోతుంది. మీకు ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. నా సమయం అనేది మొదలైంది అన్న ఆ భావన మీకు ఈ సమయంలో అయితే
కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అయితే సింహరాశి ఉత్కంఠ భరితమైన ఒక ఫోన్ కాల్ని మీరు పొందబోతున్నారు. ఆ ఫోన్ కాల్ వల్ల ఒక షాకింగ్ న్యూస్ వింటారు. గుండె ఒక్కసారిగా మీకు జల్లుమంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే సింహరాశి వారికి ఇలాంటి ఒక శుభవార్త అయితే ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు మనకు బలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా సింహరాశి వారికి ఈ 2 రోజులు గ్రహాలు అయితే అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి. ఈ సమయంలో మీ యొక్క లక్ష్యాలను అభిరుచి మరియు దృఢ సంకల్పంతో మీరు కొనసాగిస్తున్నందున మీ కెరియర్ దృక్పథం ఆశాజనకంగా మీకు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీ యొక్క సహోద్యోగులు లేదా ఉన్నతాధికారులతో మీ యొక్క సంభాషణలో మీరు సున్నితమైన స్వభావాన్ని ప్రకాశించే అవకాశాలు ఉన్నాయి. ఇది మిమ్మల్ని విలువైన జట్టు ఆటగాడిగా చేస్తుంది. మీరు సామర్థ్యాలలో భరోసా మరియు మీ నిర్ణయాల్లో నమ్మకం ఉంటారు. ఇది మీ వృత్తిపరమైన ప్రయత్నాల్లో విజయానికి దారితీస్తుంది. సానుకూలత మరియు ఆశావాదంలో ముందుకు సాగండి, ఎందుకంటే మీ కృషి దీర్ఘకాలంలో ఫలిస్తుంది. మీపై మరియు మీ సామర్థ్యాలపై మీరు నమ్మకాన్ని ఉంచుకోండి మరియు మీరు మీ కెరియర్లో గొప్ప విజయాలను సాధించే అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి అయితే హృదయ విషయాల్లో ఆశాజనకంగా ఉన్నారు. మీ సున్నితమైన స్వభావం ఆశిస్తుంది. మీ సంబంధాలకు వెచ్చదనం మరియు ఆప్యాయత తెస్తుంది. ప్రేమ సమీపిస్తుందని మరియు మీ ప్రయత్నాలు ప్రతిఫలం లభిస్తుందని మీరు హామీ ఇస్తున్నారు. మీరు పొందవలసిన ప్రేమ మరియు ఆనందం మీ వైపు మిమ్మల్ని నడిపించే మీ యొక్క హృదయ శక్తిని నమ్మండి. కొత్త అవకాశాలు తెరిచి ఉండండి మరియు మీ హృదయాన్ని నడిపించనివ్వండి. ప్రేమ ఒక అందమైన ప్రయాణం మరియు మీరు నిజమైన శాశ్వత సంబంధాన్ని కొనసాగే మార్గంలో ఉన్నారు. మీ చుట్టూ ఉన్న ప్రేమ స్వీకరించండి మరియు అది మీ హృదయాన్ని ఆనందంతో నింపబడింది అని చెప్పుకోవచ్చు. మీరు కోరుకునే ప్రేమ మీరు ఆస్వాదించడానికి ఈ సమయంలో అయితే ప్రపంచంలో అన్ని ప్రేమ ఆనందానికి మీరు అర్హులు అని తెలుసుకోండి. ఈ సమయంలో సింహ రాశి వారు ఏంటంటే కొత్తగా ప్రేమలో పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే ఆరోగ్యపరంగా చూసుకుంటే మీకు ఈ సమయంలో అయితే శ్రేయస్సు ప్రాధాన్యత ఇస్తూనే ఉండటం వల్ల మీ యొక్క ఆరోగ్యం ఆశాజనకంగా కనిపిస్తుంది. మీ శరీరాన్ని వినడం మరియు దానికి అవసరమైన విశ్రాంతి పోషణను ఇవ్వండి. గుర్తుంచుకోండి, మీరు మీ పట్ల మరింత మృదువుగా కరుణతో ఉన్నట్లు మీరు గుర్తించవచ్చు. ఇది శాశ్వత పెరుగుదలకు వీలు కల్పిస్తుంది. మెరుగైన ఆరోగ్యం వైపు మీరు సరైన మార్గంలో ఉన్నారని నమ్మండి మరియు మీ యొక్క ప్రయత్నాలు దీర్ఘకాలంలో ఫలిస్తాయని భరోసా పొందండి. సానుకూలంగా ఉండండి మరియు బలమైన మరియు శక్తివంతమైన శరీరాన్ని కాపాడుకోవటానికి ఆరోగ్యకరమైన అలవాట్లను కొనసాగించడానికి అవసరమైతే ప్రియమైన వారు లేదా నిపుణులతో మద్దతు పొందండి. గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ సమయంలో ఆరోగ్య ప్రయాణంలో విలువైన మార్గదర్శకత్వం ప్రోత్సాహాన్ని అధిగమించగలుగుతారు. మొత్తం మీద మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయంలో మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి. కెరియర్ పరంగా ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీ యొక్క సహోద్యోగులు ఉన్నతాధికారులతో మీ యొక్క సంభాషణలో మీ సున్నితమైన స్వభావం ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున అయితే మీకు ఊహించని విధంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ సున్నితమైన హృదయం కొత్త అనుభవాలను సంబంధాలను తెరిచి ఉంటుంది. మిమ్మల్ని ఇతరులతో లోతైన స్థాయిలో కనెక్ట్ అవ్వటానికి అనుమతిస్తుంది. మీ మార్గంలో వచ్చే ఏవైనా సవాళ్లను మీరు అధిగమించటానికి మీకు ఏవైనా ఏం కావాలో అవసరం అనేది మీకు తెలుస్తుంది. సింహ రాశి వారు ఈ 2 రోజుల్లో కొత్తగా ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా ఉన్న సింహ రాశి వారందరికీ నక్షత్రాలు మీ ప్రేమ జీవితంలో ఆశాజనకమైన భవిష్యత్తును చూపిస్తున్నాయి. మీరు ఇటీవల కొంచెం ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తూ ఉండొచ్చు, కానీ చింతించకండి, ఎందుకంటే మీ విషయాలు
క్షితిజంలో ఉన్నాయి. విశ్వం మీకు సున్నితమైన భావోద్వేగాలను పంపుతుంది. కొత్త అవకాశాలకు మీ హృదయాన్ని తెరవమని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మిమ్మల్ని మీరు బయటకు తీసుకురావడం గురించి మీకు సందేహం ఉండవచ్చు, కానీ విశ్వం వెన్నుదన్నుతూ ఉందని నిశ్చితంగా ఉండండి. ఈ ప్రక్రియలో నమ్మండి మరియు సరి అయిన సమయం వచ్చినప్పుడు ప్రేమ మీకు దారి తెస్తుందని నమ్మండి. ఈ సమయంలో మీరు నిజాయితీగా ఉండాలని గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది మీ జీవితంలో సరైన వ్యక్తిని ఆకర్షిస్తుంది. కొత్త అనుభవాలకు మీరు సిద్ధంగా ఉండండి. ఈ 2 రోజుల్లో సింహరాశి వారు ప్రేమలో పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. సింహరాశి వారికి ఫిబ్రవరి 17, 18 తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా మంచి ఫలితాలు అనేవి మీరు పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో ఒక కాల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేయండి, ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.